పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఈ జిల్లా ప్రీతిపాత్రమైందని, వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్లతో పాలమూరు జిల్లాని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు భట్టి. నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిజీగా గడిపారు. తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రైతులకు విద్యుత్ అవసరాలు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, కావాల్సిన సామాగ్రిని రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరువీ లేకుండా అందజేయడానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. 5 సంవత్సరాల్లో పాలమూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు చేస్తుందని, పాలమూరు జిల్లాకు త్రాగు, సాగునీరు అందించడానికి కృష్ణానదిలో ఉన్న ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ఎంత ఖర్చైనా చేయడానికి ప్రభుత్వం వెనకాడదన్నారు. 38,000 కోట్ల రూపాయలతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ పాలనలో 5 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు ఇక్కడ ఇరిగేషన్ సంబంధించి, మిగతా అభివృద్ధి సంబంధించి ఖర్చు పెట్టాలని అడిగారు. తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కావాల్సిన కార్యక్రమాలు ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా ఆ నిధులన్నిటికీ ప్రణాళికాబద్ధంగా రిలీజ్ చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం జరిగిందని, కాంగ్రెస్ ప్రజాపాలనను ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకే రాజకీయం చేస్తున్నాయని భట్టి విక్రమార్క విమర్శించారు. రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 12,000కు పెంచి జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నామని భట్టి తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజాప్రభుత్వానికి ప్రీతిపాత్రమైందని, ఈ జిల్లా అభివృద్ధి చెందితే యావత్ తెలంగాణ రాష్ట్రం సంతోషపడుతుందని, వచ్చే 5 సంవత్సరాల్లో పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు భట్టి. సిఎల్పి నేతగా పాదయాత్ర చేసిన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చానని, నాడు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని, పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.